స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా నేడు రెండో రోజు నార్సింగ్ మండల కేంద్రంలో పిచ్చి మొగ్గలను తొలగించడం, మురుగు కాల్వ వద్ద నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో ఆయిల్ బాల్స్ వేయడం, దోమల నివారణ కోసం బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ DMHO జ్ఞానేశ్వర్ మాట్లాడారు. స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం సందర్భంగా రెండవ రోజు కార్యక్రమంలో నార్సింగ్ మండలంలో పాల్గొనడం జరిగిందని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే ఎలాంటి రోగాలు దరిచేరవని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు గ్రామంలో దోమల మందు, పిచికారీతో పాటుగా ఫాగింగ్ కూడా నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి రవికుమార్, పంచాయతీ ఈవో నాగభూషణం, వైద్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బ్యానర్ పట్టుకొని నిలబడి సార్, లేకపోతే సార్ స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం నార్సింగిలో రెండో రోజున మనం ఈ పల్లె దవాఖానా చుట్టుపక్కల గ్రామాలలో మనం ఇవాళ పిచ్చి చెట్ల మొక్కలని శుభ్రం చేయడం, అలాగే నీటి కుంటలు ఉన్న వాటిలో బ్లీచింగ్ చల్లడం, ఆయిల్ బాల్స్ కూడా వేయడం. ఈ కార్యక్రమంలో ఏంటంటే మనము చెట్లు నాటడం, తర్వాత నీటి గుంటలు ఎక్కడ నిల్వ ఉన్న నీటి గుంటలలో దోమలు పెరగకుండా వాటిలో ఆయిల్ బాల్స్ వేయడం, నీళ్ళు అలా నిల్వ లేకుండా ఒక కాలువలో ఏమంటే నీళ్ళు పార కట్టు చేయడం అది చేస్తున్నాము. అదే మనం ఈ నార్సింగ్లో చూసుకుంటే మన డెంగ్యూ కేసులు అయితే ఇప్పటిదాకా ఏం నమోదు కాలేదు. ఫీవర్ కూడా మామూలు మైల్డ్ ఫీవర్స్ ఉన్నాయి. ఇక్కడ క్యాంప్స్ కూడా పెట్టడం జరుగుతుంది విలేజ్లలో. సఫిషియెంట్ మెడిసిన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఏ కేసు ఫీవర్ నమోదైన వాళ్ళ దగ్గర లిస్ట్ తీసేసుకొని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా తీసేసుకొని చూసి కంపేర్ చేయడం జరుగుతుంది. ఏదన్నా ఒకటి ప్లేట్లెట్ తగ్గితే అది డెంగ్యూ కాదు, అది ఎలిసా టెస్ట్ పరీక్షకు పంపిస్తాము. దాంట్లో తేలితేనే డెంగ్యూ అని నిర్ధారణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు NS1 పాజిటివ్ ఉండడం వల్ల డెంగ్యూ అని నిర్ధారణ చేయడం, మామూలు వైరల్ ఫీవర్ కన్సల్ట్ చేసుకొని ట్రీట్మెంట్ జరగడం జరుగుతుంది. ఒకవేళ ప్లేట్లెట్స్ 50 పైన ఉంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు. రోజువారీగా మీరు PHCకి వచ్చి CBP ఉంటుంది, ఆ టెస్ట్ చేయించుకొని ప్లేట్లెట్స్ ఎంత ఉందో నిర్ధారణ చేసుకొని ఇంటికాడ వైద్యం తీసుకొని కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. డాక్టర్లు ట్రీట్మెంట్ పార్ట్ వాళ్ళు చెప్తారు ఎట్లా ట్రీట్ చేయాలనేది. ఇంటికాడ ఉండి కూడా మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ప్లేట్లెట్ తగ్గినాయని ఊకే పోయి హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం అది వేస్ట్. అది టీహబ్లో ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అక్కడ వచ్చి టెస్టులు చేయించుకోవచ్చు.